Sri Gurubhyo Namaha. Today class is very most important class because this class is useful for coming 5 to 6 classes. అంటే రాబోయే 5-6 క్లాసెస్కి మన యొక్క ఇప్పుడు చెప్పుకునే క్లాస్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్ క్లాస్? టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ కూడా మనం ఏంటనేది డిస్కస్ చేసుకుంటే ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం టు ఎవాల్యుయేట్ ది డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఇన్ ఈజీ వే. ఓకే, సో ఇప్పటి వరకు కూడా 20 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ప్రీవియస్ క్లాస్ అప్ టు 20 ప్రీవియస్ క్లాసెస్ 4 క్లాసెస్ 5 క్లాసెస్ అప్ టు 4 క్లాసెస్ 20 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం బై యూజింగ్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే కనుక డెఫినెట్ ఇంటిగ్రల్స్ చక్కగా సునాయాసంగా సింపుల్గా చేయొచ్చు మేడం. ఓకే, ఆ ప్రాపర్టీస్ ఏంటి? ఓకే, that is the properties of definite integrals. What is the first property? The first property is integral a to b f of x dx is equal to integral a to b f of t dt. What is the meaning of this property? This is first property. That means the property means in definite integrals variable is independent. సో అంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో వేరియబుల్స్ అన్ని కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయి. అంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో ఈ వేరియబుల్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 0 to pi by 2 sin x dx. What is the value of integral 0 to pi by 2 sin x dx? That equal to integral sin x dx is equal to minus cos x. Limits 0 to pi by 2. That equal to minus cos x 0 to pi by 2. That equal to minus of cos pi by 2 0 minus cos 0 1. That equal to value 1. So what is the definite integral of this function sin x integral 0 to pi by 2? 1. Suppose x replace theta, that means t, that equal to t dt. Integral 0 to pi by 2 sin t dt. What is the value of integral sin t dt? Minus cos t. So minus cos t. That equal to right in place of cos upper limit cos pi by 2 0 minus cos 0 1 minus into minus 1. And that means integral 0 to pi by 2 sin x dx is equal to integral 0 to pi by 2 sin t dt. అంటే ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ తోటి డిపెండ్ అవ్వట్లేదు. వేరియబుల్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇక్కడ వేరియబుల్ ఇండిపెండెంట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ లిమిట్స్ అనేవి ఇక్కడ ఏ వేరియబుల్ ఉన్నా పర్లేదు అనమాట. అంటే లిమిట్స్ ఆ యొక్క వేరియబుల్ మీద డిపెండ్ అవ్వట్లేదు. సో అందుకని మనం ఇక్కడ ఇంటిగ్రల్ a to b f of x dx is equal to integral a to b f of t dt. This is the one of the most important property. Okay, so that equal to integral a to b f of z dz is also. అలా మనకి 26 లెటర్స్ ఉన్నాయి. 26 లెటర్స్ కి 26 కూడా రాసుకోవచ్చు. 26 కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ది ఫస్ట్ ప్రాపర్టీ? ఇంటిగ్రల్ a to b f of x dx is equal to integral a to b f of t dt is equal to integral a to b f of z dz. Go on like this. అలాగా లిమిట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లిమిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, నాట్ ఆన్ వేరియబుల్స్. లిమిట్స్ మీద డిపెండ్ అవుతుంది తప్ప వేరియబుల్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. దిస్ ఇస్ ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, ఓకే, ద సెకండ్ ప్రాపర్టీ ఈజ్ సపోజ్ ప్రాపర్టీ నెంబర్ 2 ఇంటిగ్రల్ a to b f of x dx. This is a definite integral. This integral having a particular value, so that is called definite integral. Definite గా దీనికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఎంత కొంత ఉండొచ్చు, ఎనీ రియల్ నెంబర్. ఓకే, సపోజ్ ఇంటిగ్రల్ లిమిట్స్ ఆర్ ఈక్వల్. దట్ మీన్స్ లిమిట్స్ a is equal to b is equal to either some c say. So integral c to c f of x dx, that equal to what is the value? 0. Suppose in the definite integral limits are equal. What is the definite value? 0. 0 is confirmed. So integral c to c. So మనం ఇక్కడ నుంచి a b ఇక్కడ నుంచి ఇక్కడ length 10 centimeters. Suppose let us consider. So a to b, the distance between a and b is 10 centimeters. Okay,
వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఏ? నువ్వు నుంచున్నటువంటి పొజిషన్లో నువ్వు నుంచున్నటువంటి పొజిషన్కి డిస్టెన్స్ ఎంత అంటే 0. సో ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి డిస్టెన్స్ ఎంత? 0. ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్. ఓకే, సో డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీన్స్ టు మెజర్ ది లెంత్ ఆఫ్ ది కర్వ్. అంటే ఇటు a to b f of x dx మీన్స్ జామెట్రికల్గా మీకు చెప్పాను, ఏదో సమ్ కర్వ్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడం కానీ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఇవన్నీ కూడా సింగిల్ ఇంటిగ్రల్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. సో ఇట్ విల్ a to b f of x dx having some value, but upper limit and lower limits are equal. The value of integral a to a or integral c to c f of x dx is equal to 0. Second property says that integral a to a or integral b to b or integral c to c, that means limits are equal in definite integral, the definite value must be equal to 0. అంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో లిమిట్స్ కనుక సేమ్ గా ఉంటే మీరు దానికి ఇంటిగ్రేషన్ కానీ ఏ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, దాని డెఫినెట్ వాల్యూ ఖచ్చితంగా ఎంత అవుతుందంటే 0. ఓకే, దిస్ ఈస్ ప్రాపర్టీ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 3. వాట్ ఈస్ ప్రాపర్టీ నెంబర్ 3? Integral a to b f of x is a definite integral. Suppose the limits of this definite integrals can be interchanged. That means is equal to integral b to a f of x dx. What happened? Limits are interchanged and upper limit changes into lower limit changes into upper limit. ఏమవుతుంది? సో అలాగా లిమిట్స్ మనం ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి లిమిట్స్ ఇచ్చినట్టుగానే ఉండాలి, వాటిని ఇంటర్చేంజ్ చేయకూడదు. చేస్తే కనుక పుట్ ది సైన్ నెగటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 0 to pi by 2 cos x dx. What is the value of integral cos x dx is equal to integral cos x dx sin x. Limits 0 to pi by 2. That equal to, first substituting upper limit, sin pi by 2 minus sin 0, that equal to 1 minus 0, that equal to 1. Okay, integral 0 to pi by 2 cos x dx, what is the value? 1. Suppose limits interchanged, that means lower limit is pi by 2 and the upper limit is 0, that equal to integral pi by 2 to 0, that means sin 0 minus sin pi by 2, that equal to sin 0 minus 1, that equal to minus 1. Suppose whenever limits are interchanged, the definite integral sign is changed. ఎప్పుడైతే మీ లిమిట్స్ a to b f of x dx కి సమ్ వాల్యూ డెఫినెట్ వాల్యూ వచ్చింది అనుకోండి, మీరు కనుక లిమిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే కనుక ఆ యొక్క వాల్యూ యొక్క సైన్ చేంజ్ అవుతుంది. అంటే ఇంటిగ్రల్ a to b f of x dx is equal to minus integral b to a f of x dx. This is the third property. Next, property number 4. What is property number 4? Integral 0 to a f of x dx is equal to integral 0 to a f of a minus x dx. This is very most important property. By using this property to evaluate the so many definite integrals, అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే కనుక దీని మీద చాలా ప్రాబ్లమ్స్ బేస్ అయి ఉంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లం అర్థం ఏంటంటే కనుక ఇంటిగ్రల్ 0 to a f of x dx, ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx, అంటే x వేరియబుల్ రీప్లేస్ చేసి దానికి లిమిట్ ఎంత అయితే ఉందో pi by 2 minus x రాసుకున్నా కూడా అంతే అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 0 to pi by 2, కొన్ని ప్రాపర్టీస్ కి ప్రూఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని ప్రాపర్టీస్ కి చిన్న ప్రాపర్టీస్ కి ప్రూఫ్స్ అవసరం లేదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ దిస్ ప్రాపర్టీ ప్రూఫ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎగ్జాంపుల్ 0 to pi by 2 cos x dx. What is the value of integral cos x dx sin x? Limits 0 to pi by 2, that equal to sin pi by 2 minus sin 0, that equal to 1 minus 0 is equal to 1. The definite integral value of this integral 0 to pi by 2 cos x dx. This is the form of integral 0 to a f of x dx. Next, let us consider integral 0 to pi by 2 x replace a minus x, that means cos of pi by 2 minus x dx.
that equal to integral 0 to pi by 2. Here ఇక్కడ x వేరియబుల్ రీప్లేస్ చేసి by using this property x రీప్లేస్ చేస్తాం a minus x అలా రీప్లేస్ చేస్తే కనుక both functions are equal అని చెప్తాం. సో ఇంటిగ్రల్ 0 to pi by 2 cos x dx క్యాలిక్యులేట్ చేసిన 1 వచ్చింది. అదే విధంగా దీని వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 1 వస్తుంది. ఇంటిగ్రల్ 0 to pi by 2 cos of pi by 2 minus x dx. x రీప్లేస్ చేసి లిమిట్ ఏంటి pi by 2 అప్పర్ లిమిట్ minus x. So cos pi by 2 minus x dx is equal to cos 90 minus theta sin theta, that equal to cos x dx, that equal to integral cos, this is cos 90 minus theta sin theta, that means cos pi by 2 minus x is equal to cos x, integral sin x dx minus cos x, limits 0 to pi by 2, that equal to minus of cos x limits 0 to pi by 2, that equal to minus of substituting upper limit cos pi by 2 minus cos 0, that equal to minus of 0 minus 1, that equal to minus into minus 1 plus 1, that equal to minus into minus plus 1. Okay, so both are equal. 0 to pi by 2 cos x dx is equal to 1, integral 0 to pi by 2 cos of pi by 2 minus x dx is equal to 1. So this property is satisfied. So the fourth property is very most important. The property says that integral 0 to a f of x dx is equal to integral 0 to a f of a minus x dx. ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే x వాల్యూ కి డెఫినెట్ ఇంటిగ్రల్ కట్టిన 0 టు a ఫామ్ లో ఉండాలి. అప్పర్ లిమిట్ తీసుకొచ్చి x ప్లేస్ లో అంటే pi by 2 a minus x కి సబ్స్టిట్యూట్ చేసిన బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. సో ఎగ్జాంపుల్ ద్వారా మీకు ప్రూవ్ చేశాను. ఇంటిగ్రల్ 0 to pi by 2 cos x dx 1, integral 0 to pi by 2 x తీసేసి pi by 2 minus x రాశాను. బట్ హియర్ a is equal to pi by 2. సో cos pi by 2 minus x dx క్యాలిక్యులేట్ చేస్తే 1 వస్తుంది. సో బోత్ ఆర్ ఈక్వల్. దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి నేను ప్రూఫ్ ఇస్తాను. ప్రూఫ్ ఏమీ లేదు. సో ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to integral 0 to a f of a minus x dx. ఇది ప్రూవ్ చేయాలి మనం. సో RHS తీసుకుంటాను. తీసుకుని ఈ a minus h ని t కింద కన్సిడర్ చేసుకుని సింప్లిఫై చేస్తే forward. Okay, so I am going to explaining proof of this property. అంటే ఈ ప్రాపర్టీకి మనం ప్రూఫ్ ఇద్దాం. ఓకే, దిస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ కాబట్టి దీని ప్రూఫ్. సో ఫస్ట్ దానికి సెకండ్ థర్డ్ నో నీడ్ టు ప్రూఫ్. సో ఫోర్త్ వన్ ప్రూఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రూఫ్ అంటే పెద్ద ఏమి ఉంటుంది, వెరీ సింపుల్ గా ఉంటుంది. ఓకే, టేక్ RHS. దిస్ ఇస్ LHS, దిస్ ఇస్ RHS. వాట్ ఈస్ RHS? RHS is equal to integral 0 to a f of a minus x dx. Suppose a minus x is equal to t, differentiating on both sides with respect to x. A minus x is equal to d by dx of t. What is the derivative of constant? 0. Derivative of x 1 is equal to dt by dx. By cross multiplication, minus 1 into dx is equal to dt. Therefore, dx is equal to minus dt. Okay, substitution is over. Let us consider a minus x is equal to t. So differentiating on both sides like dx is equal to minus dt. Very simple differentiation. Next, to change the limits, not interchange, to change the limits. What is upper limit? Upper limit. What is substitution? T is equal to a minus x. What are the upper limit of x variables? X variables ek upper limit endi? A. So write in place of a, t is equal to a minus a, that equal to 0. So the t variables upper limit is 0. What is lower limit? LL. T is equal to a minus x. What is the lower limit of x variables? 0. Write in place of x is equal to 0. That equal to a minus 0. That equal to a. So the lower limit of t variables is a. So the x variables upper limit is a and the lower limit is 0. The upper limit of t variables is 0 and the lower limit is a. So limits kuda మనం చేంజ్ చేస్తాం. Entering into the problem, that equal to RHS is equal to integral 0 to a f of a minus x dx. Limits. What is upper limit? Upper limit is 0. Lower limit is a, that equal to a to 0. What is f of a minus 6 means t. What is dx? Minus dt. That equal to minus integral
a to 0 f of t dt. Here in front of minus. So interchanging the limits. So property number 2 says that interchanging limits. So upper limit changes to lower limit changes to upper limit. Upper limit changes to lower limit changes to upper limit. That equal to minus integral 0 to a f of t dt. Minus into minus plus. That equal to integral 0 to a f of t dt. That equal to, that is the property number 1. The property number 1 says that variables are independent. So limits will depend over it. అందుకని integral 0 to a f of t can be written as integral 0 to a f of x dx. So what is the proof? Proof is repeat once again. First, take RHS. This a minus x considers as t. Differentiating on both sides, dx is equal to minus 2t. Changes the limits. X variable lower limit, x variable upper limit a. So lower limit 0. To changes the t variable limits. T variable limits are upper limit is 0 and the lower limit is a. And the limits కూడా మనం చేంజ్ చేస్తాం. లిమిట్స్ ఎలా చేంజ్ చేయాలి? అప్పర్ లిమిట్ తీసుకోవాలి. నువ్వు ఏం కన్సిడర్ చేస్తున్నావు రాసుకోవాలి. t is equal to a minus x కింద తీసుకున్నావు. అందులో x వాల్యూ ఏ రాయాలి? అప్పర్ వాల్యూ రాయాలన్నమాట. అప్పర్ లిమిట్ రాయాలి. ఇక్కడ రాసాం a minus a 0. t is equal to 0. లోయర్ లిమిట్ నువ్వు కన్సిడర్ చేసుకున్నది ఏంటి? t is equal to a minus x. అక్కడ లోయర్ వాల్యూ 0 రాయాలి. 0 రాస్తే a వచ్చింది. Upper limit of t variables is 0 and the lower limit of t variables is a. So upper limit lower limit substitute అయిపోయింది కాబట్టి మనం RHS తీసుకున్నాం. RHS లో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ t వేరియబుల్స్ ఇదంతా t కింద మారిపోతుంది f of t. dx is equal to minus dt. So f of t minus dt. So here limits this is 0, this is a. t వేరియబుల్స్ యొక్క లిమిట్స్ ఎలా ఉంటాయి? ఇవి x వేరియబుల్స్ యొక్క లిమిట్స్, ఇవి t వేరియబుల్స్ యొక్క లిమిట్స్. Minus is right in front of integration. Minus integral a to 0 f of t dt. మీకు చెప్పాను సెకండ్ ప్రాపర్టీలో. థర్డ్ ప్రాపర్టీ అన్నమాట. థర్డ్ ప్రాపర్టీలో మనం ఏం చెప్పుకున్నాం? లిమిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే కనుక మైనస్ రాసుకోవాలి. నేను a to 0 ని 0 to a కింద రాసుకుంటే ఫ్రంట్ మైనస్ రాసుకున్నాను. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to a f of t dt. ఇందాక చెప్పాను మనం 26 లెటర్స్ లో ఇంటిగ్రల్ 0 to a f of x dx అన్న ఇంటిగ్రల్ 0 to a f of t dt అన్న చెప్పుకున్నది ప్రాపర్టీ నెంబర్ 1 ఫస్ట్ ప్రాపర్టీ. బై యూజింగ్ దట్ ప్రాపర్టీ నెంబర్ 1, so we get 0 to a f of x dx that equal to RHS. Therefore LHS is equal to take RHS. RHS is equal to LHS. Therefore LHS is equal to RHS. Hence the theorem is proved. సో ఈ విధంగా ప్రూఫ్ చేయాలన్నమాట. ఈ ప్రూఫ్ చేస్తే కనుక ఈ ప్రూఫ్ ఉపయోగించుకుని మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా సునాయాసంగా చేయొచ్చు అన్నమాట. చక్కగా సింపుల్ గా చేసుకోవచ్చు అన్నమాట. ఆ ప్రూఫ్ అనేది చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఈ ప్రూఫ్ కూడా ఒకసారి మీరు చూడండి. సో మనం ఎక్కడ ఏ ప్రాపర్టీస్ ఉపయోగిస్తున్నాం, అందుకనే మీరు ఎంటైర్ క్లాస్ కి నేను నెంబర్లు ఇచ్చుకుంటే వెళ్తాను అన్నమాట. ప్రాపర్టీ 1 వేరియబుల్స్ ఇక్కడ డిపెండెన్సీ ఉండదని, ఇండిపెండెంట్ అని. 2 లిమిట్స్ ఈక్వల్ గా ఉంటే కనుక 0 అని. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ 0 అయితే 3 ఇంటర్చేంజింగ్ ది లిమిట్స్ పుట్ దిస్ సైన్ మార్క్. సో మనం ఇక్కడ లిమిట్స్ ని ఇంటర్చేంజ్ చేసాం ప్రాపర్టీ నెంబర్ 3 వాడాలి. ఇక్కడ వేరియబుల్స్ ని చేంజ్ చేసాం. వేరియబుల్స్ ఎలా ఉన్నా సరే మనకు ఒకటే అని చెప్తుందన్నమాట. అది ప్రాపర్టీ నెంబర్ 1 అది వాడాలి. ఎక్కడ ఏ ప్రాపర్టీ వాడామో అది మెన్షన్ చేస్తే కనుక మనకి చాలా క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. Therefore RHS is equal to LHS. Next, the fifth property is integral 0 to a x power n into the fifth property says that integral 0 to a x power m into a minus x whole power n dx is equal to integral 0 to a x power n a minus x whole power m dx. This is the one of the most important property.
టు ఇంటర్చేంజింగ్ ది పవర్స్ అన్నమాట. అంటే దీని పవర్ దీనికి వచ్చింది, దీని పవర్ దీనికి వచ్చింది అన్నమాట. అంటే 0 to a x power m a minus x whole power n dx is equal to 0 to a x power n into a minus x whole power m into dx. So this is also substitution method. A minus x ని t అని కన్సిడర్ చేసుకుంటే దీన్ని ప్రూఫ్ చేయొచ్చు. నో నీడ్ టు ప్రూఫ్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మాత్రం నేను ప్రూఫ్ చెప్తాను అనమాట. వాటికి మనం ప్రూఫ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న దాంట్లో మనం ప్రూఫ్ అవసరం లేదు. ఓకే, నీకు చేయాలనుకుంటే LHS ని RHS ని తీసుకుని a minus x ని t అని చేసుకున్నా మీకు ఆటోమేటిక్గా ప్రూఫ్ దీనికి అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ది ఫిఫ్త్ ప్రాపర్టీ. ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ఎక్కడ చేస్తాం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కొన్ని బిట్స్ సింప్లిఫై చేయడానికి బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ నెంబర్ 5. ఫోర్త్ ప్రాపర్టీ అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆబ్జెక్టివ్ టైప్ లో డిస్క్రిప్టివ్ టైప్ లో కూడా బాగా ఎక్కువగా ఉపయోగపడే ప్రాపర్టీ అది. సో ద ఫోర్త్ ప్రాపర్టీ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రాబ్లమ్ లో ఎంటర్ అయినప్పుడు తెలుస్తుంది అనమాట ఫోర్త్ ప్రాపర్టీ యొక్క ఇంపార్టెన్స్. దిస్ ఫిఫ్త్ ప్రాపర్టీ ఈజ్ యూస్ఫుల్ ఇన్ సమ్ క్రిటికల్ ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ బైనామియల్ థియరం ఎక్స్పాండ్ చేసిన తర్వాత మాత్రమే చేయగలరు వితౌట్ యూజింగ్ బైనామియల్ థియరం. అటువంటి సందర్భాలు మనం వచ్చినప్పుడు బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఆల్సో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ ప్రాపర్టీస్ అన్ని ఉపయోగించి బిట్స్ మనం చాలా ఫాస్ట్ గా చేయగలుగుతాం అన్నమాట. సో బై యూజింగ్ దిస్ ప్రాపర్టీస్ టు ఎవాల్యుయేట్ ది డిఫరెంట్ ఇంటిగ్రల్స్ ఇన్ వెరీ సింపుల్ వే. ఓకే, సో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.